హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఈరోజు మనము హెన్నా మిక్స్ని ఇంట్లోనే ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ హెన్నా మిక్స్లో ఈరోజు మనము అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మిక్స్ చేస్తున్నామండి. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేద్దాము. సో దానికోసం ముందుగా గోరింటాకుని, ఫ్రెష్గా ఉండే గోరింటాకులు తీసుకుని హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేస్తాము. సో ఈ పచ్చిగా ఉండే ఆకులని కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. సో అందరికీ ఇది సూట్ అవ్వదండి. కొంతమందికి మనకి పచ్చి ఆకుల్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయన్నమాట. ఆ టాక్సిన్స్ హెయిర్కి కొన్ని ఎలర్జీస్ని కలిగిస్తుంది, అలాగే జలుబు కూడా చేస్తుంది. సో ఎప్పుడు కూడా మనము గోరింటాకుల్ని డ్రై ఫామ్లో పెట్టుకుంటే చాలా మంచిది హెయిర్కి. సో ఈ ఫ్రెష్గా ఉన్న ఆకులని మనము శుభ్రంగా కడిగేసేసి నీడలోనే ఆరపెట్టుకుంటే ఒక 2 డేస్కి చక్కగా డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోయిన ఆకులని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా ఫైన్గా పౌడర్గా పట్టుకుంటాము. ఫైన్గా పౌడర్గా రాలేదు అంటే కనుక జల్లెడలో వేసుకొని జల్లించుకుంటే మనకి ఫైన్గా పౌడర్ అవుతుంది. సో ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకోవచ్చండి. 8 కంటైనర్లో పెట్టేసుకుంటే ఒక 6 months పైననే మనకి ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నామో అప్పుడు కొద్దిగా బౌల్లో తీసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ హెన్నా పౌడర్ని డైరెక్ట్గా మనము హెయిర్కి పెట్టేసుకోవచ్చు ఇలాగే. కానీ అలా పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. సో అలా డ్రై అవ్వకుండా మనకి హెయిర్కి మంచి కండిషనర్స్ కూడా కావాలి కదండి. సో దానికోసము కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకుందాము. సో దానికోసము అలోవెరాని తీసుకుంటున్నాను. అలోవెరా పైనుండే గ్రీన్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకుందాము. తర్వాత మనము ఇందులోకి హెయిర్ కండిషనర్స్గా హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేసే బీట్రూట్, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుందాము. సో ఈ అలోవెరా ముక్కలు అనేవి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా. సో ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము బీట్రూట్ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, మెంతి పౌడర్ తీసుకున్నాం కదా. ఇవి మనకి హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడతాయో ఒక్కసారి చూద్దాము. దానికోసం ముందుగా మెంతులండి. సో ఈ మెంతులు అనేది మనకి హెయిర్ లాస్ అవ్వకుండా చేస్తాయి, అలాగే డాండ్రఫ్ని కూడా తగ్గించేస్తుంది. న్యాచురల్ కండిషనర్గా పనిచేస్తుందండి. మనకి స్కాల్ప్ వచ్చేసి మంచి మాయిశ్చర్గా ఉండేలాగా చేస్తుంది, అలాగే చిన్న వయసులో వచ్చే బాల నెరుపుని కూడా తగ్గించేస్తుంది. చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుందండి ఈ మెంతుల్లో మనకి. సో అలాగే మనకి ఊడిపోయిన జుట్టు ఉంటుంది కదండి, అది కూడా తిరిగి రావడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, కొబ్బరి. ఈ కొబ్బరి కూడా మనకు అందరికీ తెలిసిందే. కొబ్బరి నూనె, కొబ్బరి ఫుడ్గా తీసుకుంటే ఎంత మంచిదో అలాగే హెయిర్కి కూడా చాలా మంచిదండి. సో ఈ కొబ్బరి పాలు యూజ్ చేసి మనము హెయిర్ ప్యాక్ చేసుకున్నట్లయితే హెయిర్కి చాలా హెల్దీ అండ్ ఫాలికల్స్ని కూడా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది, అండ్ హెయిర్ థిక్గా కనిపించేలా చేస్తుంది. వన్స్ ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది మనకి చాలా స్మూత్గా ఉంటుందండి కొబ్బరి పాల వల్ల. నెక్స్ట్ బీట్రూట్. ఇది మంచి బర్గండి న్యాచురల్ కలర్ రావాలి అనుకునే వాళ్ళకి బీట్రూట్ మిక్స్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మంచి న్యాచురల్ కలర్ వస్తుంది. నెక్స్ట్ అలోవెరా. సో ఈ అలోవెరాలో ఏంటంటే మనకి డ్యామేజ్ అయిన హెయిర్ ఫాలికల్స్ని కూడా రిపేర్ చేస్తుంది అనమాట అలోవెరా. అంత మంచి గుణాలు ఉన్నాయండి అలోవెరాలో. సో ఇప్పుడు మనము వీటన్నింటినీ 1 by 1 మిక్స్ చేసేసుకుందాము. ఈరోజు మనము మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకుందాము. సో దట్ మనకి ఫస్ట్ టైం హెన్నా ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవడం వల్ల. సో పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ బీట్రూట్ ముక్కలు ఫస్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చేసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని స్ట్రైన్ చేసేసుకొని పల్పు పార్ట్ని పక్కన ఉంచేసి మనము జ్యూస్ పార్ట్ని మాత్రమే యూజ్ చేద్దాము. పల్పు కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనకి జుట్టులోకి అది ఇరుక్కుపోతుందన్నమాట పల్ప్ అనేది, అంతే. సో ఇప్పుడు జ్యూస్ అనేది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అలోవెరా ముక్కలు అండ్ మెంతి పౌడరు అండ్ హెన్నా పౌడర్ ఉంది కదా, ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసేసుకుని మనము ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అండ్ బీట్రూట్ జ్యూస్ ఉందో ఆ జ్యూస్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాము. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ప్యాక్ని, ఈ మిక్స్ని ఈ బౌల్లో వేసేసుకుందాము. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో ఆల్రెడీ మనకి కొద్దిగా జ్యూస్ మిగిలింది కదా, సో అదే జ్యూస్తో మిక్స్ చేసేసుకుందాము.
మీకు బీట్రూట్ అండ్ కొబ్బరి పాలు జ్యూస్ మిక్స్ సరిపోలేదు అంటే కనుక మనం ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న పెట్టుకున్న పిప్పులు కొద్దిగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మేతి పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం కలుపుతున్న కొద్దిగా గట్టి పడుతుందన్నమాట. సో ఇందులో నేను బియ్యం కడిగిన వాటర్ని కూడా యూస్ చేస్తున్నానండి. హెయిర్కి ఇది కూడా చాలా మంచి చేస్తుంది. సో బియ్యం కడిగిన వాటర్ని కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. మీకు ఈ బియ్యం కడిగిన వాటర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. సో నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను, అందుకోసమే చెప్తున్నాను. సో ఈ విధంగా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలని, మరీ జారుడుగుంటే కారిపోతుంది. సో ఫైనల్గా మనకి హెన్నా మిక్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా మంచి కండిషనర్ ఉన్న హెన్నా మిక్స్ అండి, చాలా హెల్దీ కూడా హెయిర్కి మనకి. సో ఇప్పుడు ఈ హెన్నాని మనకి హెడ్ బాత్ చేసిన ఫ్రెష్గా ఉన్న హెయిర్కి మాత్రమే అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ హెన్నా మిక్స్ని మనము మినిమం 6 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. సో 6 అవర్స్ తర్వాత మనము ఎగ్ వైట్ని యాడ్ చేసేసుకొని హెయిర్కి పెట్టుకోబోయే ముందు మనం పెట్టేసుకుంటాం అన్నమాట. సో నేను మీకు 6 అవర్స్ తర్వాత చూపిస్తాను. అండ్ హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియో నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో ఎలా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.